ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక చర్చ నడుస్తుంది. హిందువుల ఇంట్లో భగవద్గీత ఉందా? మీ మతం గురించి మీకు తెలుసా? అని కొందరు ప్రశ్నిస్తున్నారనమాట. ఆ ప్రశ్నలకు నేను సమాధానం చెప్పడం లేదు. కడప నుంచి ఒంటిమిట్టకు బస్సు సౌకర్యాలు పుష్కలంగా ఉంటాయండి. మీరు కడప పాత బస్ స్టాండ్ లేదా ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి తిరుపతి, రాజంపేట వైపు వెళ్ళే ఏ బస్ ఎక్కినా ఒంటిమిట్టలో దిగేయచ్చు. నేను చూపిస్తున్నాను కదా, ఆ సైడ్ లెఫ్ట్ సైడ్లోనే ఒంటిమిట్ట బస్ స్టాండ్ అనేది ఉంటుంది అనమాట. మీరు అక్కడ దిగేసి గోపురాలు కనిపిస్తున్నాయి కదా, అంటే వాకబుల్ డిస్టెన్సే ఉంటుంది బస్ స్టాండ్ నుంచి. మీరు నడుచుకుంటూ వచ్చేయచ్చు అనమాట గుడి దగ్గరికి. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయం. నేను గత 6-7 సంవత్సరాలుగా ప్రతి వేసవిలో ఇక్కడికి వస్తూ ఉంటాను. కానీ ఈసారి వచ్చినప్పుడు నేను చూసిన మార్పు నిజంగా నా కళ్ళు చెమర్చేసేలా చేసింది. ముందుగా ఈ ఊరి విశేషం ఏంటో తెలుసా? దీన్ని ఏకశిలా నగరం అంటారు. అంటే ఇక్కడ మన రాముల వారు, సీతమ్మ తల్లి, లక్ష్మణస్వామి ముగ్గురు కలిసి ఒకే రాతిపై చెక్కబడ్డారు. సాధారణంగా ఎక్కడైనా విడివిడి విగ్రహాలు చూస్తుంటాం, కానీ ఒకే రాతి మీద ముగ్గురు దైవాలు ఉండటం ఈ క్షేత్ర ప్రత్యేకత అన్నమాట. ఇక అసలు విషయానికి వస్తే తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ వారు ఇక్కడ కూడా తిరుపతిలో లాగే నిత్య అన్న ప్రసాద కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. సరిగ్గా ఈ సంవత్సరమే, అంటే 2026 ఏప్రిల్ నెల నుంచి ఈ నిత్య అన్నదాన పథకాన్ని ఇక్కడ ఘనంగా ప్రారంభించారు. నిజంగా ఇది మామూలు విషయం అయితే కాదు. ఇక్కడ ఉండే భక్తుల కోసం, ముఖ్యంగా ఈ ఎండల్లో దేవుణ్ణి దర్శించుకోవడానికి వచ్చే ముసలి వాళ్ళు, పిల్లలు, గర్భిణీలు అందరి కోసం ఇంతటి భారీ ఏర్పాట్లు చేయడం టీటీడీ వారి గొప్పతనానికి నిదర్శనం అన్నమాట. పదండి లోపలికి వెళ్ళి ఆ ప్రసాదాన్ని రుచి చూద్దాం. ఈ అద్భుతమైన రుచిని ఆ శ్రీరాముడి దీవెనలతో పొందేందుకు మేము కూడా సిద్ధం. దానాలలోకెల్లా అన్నదానం అత్యంత గొప్పదని మన పురాణాలు మనకి చెబుతున్నాయి. ఆకలితో ఉన్న ప్రాణానికి అన్నం పెట్టడం అంటే సాక్షాత్తు పరమాత్మకు నైవేద్యం సమర్పించడం. భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ అన్నం యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారనమాట. అన్నద్భవంతి భూతాన్ని, అంటే సమస్త ప్రాణులు అన్నం నుండే ఉద్భవిస్తాయి అని గీత చెబుతుంది. అంటే ఈ సృష్టి నిలబడాలంటే ఆహారం చాలా ముఖ్యం. మనం చేసే ప్రతి మంచి పనిలోనూ, చేసే దానంలోనూ స్వార్థం లేని త్యాగం ఉండాలి. ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడం అనేది ఒక యజ్ఞంతో సమానం. మన దగ్గర ఉన్నదానిలో కొంత 10 మందికి పంచడం అంటే మన పరమాత్మలోని భాగం కావడమే. అందుకే మనిషిని మనిషి చేసే అత్యంత పవిత్రమైన సేవ అన్నదానం. ఇది కేవలం ఒక పూట ఆకలి తీర్చడమే కాదు, ఒక ఆత్మకు ప్రాణభిక్ష పెట్టడం లాంటిది. లోకంలో ఎన్నో దానాలు ఉన్నాయి, అన్నదానానికి మించిన తృప్తి, పుణ్యం మరొకటి లేదని మన ధర్మం మనకు నేర్పిస్తుందన్నమాట. మనం సంపాదించే సంపదలో కొంత భాగాన్ని ఇతరుల ఆకలి తీర్చడానికి ఉపయోగిస్తే ఆ పుణ్యమే మనల్ని, మన తరతరాలను కాపాడుతుంది అని మన పురాణాలు, భగవద్గీత మాకు నేర్పించాయి కదా. ఈరోజు మేము ఇక్కడికి చేరుకునేసరికి ఉదయం 8:30 అలా అవుతుందన్నమాట. అప్పటికే చాలామంది టిఫిన్ ముగించుకుని వెళ్ళిపోయారు. అంటే ఆ సమయానికి ఎంతమంది కడుపు నింపుకున్నారో మీరే ఊహించుకోండి. మేము కూడా కాసేపు లైన్లో నిల్చుని వెయిట్ చేసిన తర్వాత మాకు అవకాశం వచ్చింది. మేము వెళ్ళేసరికి వేడి వేడి పొంగలి, దానికి తోడు కమ్మని చట్నీ, రుచికరమైన సాంబార్ వేడి వేడిగా వడ్డిస్తున్నారు. అసలు ఆ పొంగలి రుచి గురించి ఎంత చెప్పినా తక్కువే అండి. అందులో నేతి సువాసన రుచి తగులుతుంటే భలేగా ఉంది. తింటుంటే అబ్బా ఎంతటి తృప్తి. నిజంగా చెప్పాలంటే ఆ అనుభూతిని మాటల్లో వర్ణించడం చాలా నా వల్ల అయితే కాదండి. అది మీరు తింటేనే ఆ తృప్తిని, ఆనందం మీకేంటో తెలుస్తుందన్నమాట. నిజం చెప్పాలంటే ఇక్కడ దొరికే ఆ పొంగలి రుచికి నేను ఫిదా అయిపోయాను. సాధారణంగా నేను చాలా తక్కువ తింటాను, కానీ ఆ రుచికి మళ్ళీ రెండోసారి కూడా వేయించుకున్నాను. అలా రెండోసారి తీసుకుని వచ్చేసరికి అక్కడ తింటున్న పిల్లలు కనిపించారు. వాళ్ళ పక్కనే కూర్చుని తింటుంటే ఆ పిల్లల ముఖంలో కనిపించిన ఆనందం చూసి మనసు నిండిపోయింది. వారిని పలకరించి, ఇక్కడ భోజనం కూడా బాగుంటుందా? నేను మార్నింగ్ టైంలో వచ్చాను కదా, బ్రేక్ఫాస్ట్ అయితే చాలా బాగుంది, మీరు తింటుంటారా, ఎప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటారా అని కొన్ని ప్రశ్నలు అడిగాను అనమాట. వాళ్ళు వస్తుంటాం అక్క, తింటుంటాము, బాగుంటుంది అని చెప్పి, అక్క మీరు ఇక్కడ వారు కాదు కదా అని నన్ను అడిగారనమాట. వాళ్ళ ప్రశ్నకి నేను నవ్వేసి, అవును మాది రాజమండ్రి సైడ్ అని చెప్పాను. మీది భాష చాలా వేరేగా ఉంది అక్క అన్నారు. అదే యాస, వాళ్ళ భాష అన్నారనమాట. దానికి వాళ్ళు చాలా ముచ్చటగా, అక్క మీ మాటలు చాలా బాగున్నాయి అక్క అన్నారు. అంటూ నాతో ముచ్చటించారనమాట. సమ్మర్ హాలిడేస్ కాబట్టి ప్రతిరోజు టెంపుల్ దగ్గరికి రావడం, ఇలా భోజనం చేసి వెళ్తూ ఉంటారంట వాళ్ళు. ఆ చిన్నపిల్లల నవ్వులు, వాళ్ళ అమాయకపు మాటలు వింటుంటే దైవం సాక్షాత్తు ఆ రాముడే వాళ్ళ రూపంలో భోజనం చేస్తున్నారేమో అనిపించింది నాకు. నిజంగా ఆ తృప్తిని మాటలో చెప్పలేను. అక్కడే ఆలయంలో డ్యూటీ చేస్తున్న నా పాత పరిచయస్తుడు కానిస్టేబుల్ గారు ఒకరు కనిపించారనమాట. ఆయన నిజంగానే చాలా మంచి వ్యక్తి, మనుషులంటే ఎంతో గౌరవం ఉన్న మనిషి ఆయన. అందుకే ఆయన నా ఫ్రెండ్ లిస్ట్లో ఉన్నారనమాట. ఎంతో సంతోషంగా అనిపించింది ఆయనను చూడగానే. మేడం ఇక్కడికి వచ్చారా, దర్శనం అయిపోయిందా, లేకపోతే పంతులు గారికి చెప్తాను దర్శనం చేయించుకోండి అని ఎంతో ఆప్యాయంగా పలకరించారు. ఆయన మాటలోనే ఆప్యాయత, మర్యాద చూస్తుంటే ఎంతో బాగుంది. ఆ సమయంలోనే వ్యూవర్స్కి ఒకసారి హాయ్ చెప్పండి అని అడిగాను. హాయ్ చెప్పారనమాట. చాలా సంతోషంగా నవ్వుతూ. అనుకోకుండా ఇలా పాత స్నేహితులను కలవడం, వాళ్ళ ఆప్యాయతను పొందడం నిజంగా ఒక మర్చిపోలేని అనుభూతి కదా. మంచి వాళ్ళకి నేను ఇచ్చే విలువ, నేను తింటున్న భోజనాన్ని కూడా పక్కన పెట్టి మరీ లేచి వెళ్ళి పలకరించాను. నిజం చెప్పాలంటే మనం ఎదుటి వ్యక్తికి ఇచ్చే గౌరవం వారి వ్యక్తిత్వానికి మనం ఇచ్చే విలువను తెలియజేస్తుంది కదా.
ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక చర్చ నడుస్తుంది. హిందువుల ఇంట్లో భగవద్గీత ఉందా? మీ మతం గురించి మీకు తెలుసా? అని కొందరు ప్రశ్నిస్తున్నారనమాట. ఆ ప్రశ్నలకు నేను సమాధానం చెప్పడం లేదు. నేను నడుస్తున్న ఈ క్షేత్రం, నేను చూస్తున్న ఈ దృశ్యం సమాధానం చెప్తుంది. భగవద్గీత నా ఇంట్లో ఉందా లేదా అని అడిగే వాళ్లకు ఒకటే చెప్తున్నాను. గీతలో రాసి ఉన్న సారాంశం ఏంటి? నిష్కమ కర్మ పరోపకారం. గీత పుస్తకంలో చదివి గదిలో పెట్టుకోవడం గొప్ప కాదు. ఆ గీత చెప్పిన మానవ సేవను నిజ జీవితంలో ఆచరించడం గొప్ప. నా దృష్టిలో హిందుత్వం అంటే కేవలం పుస్తకాల్లో వెతకడం కాదు, మన ఆచరణలోనే ఉంది. మా రోజు ఎలా మొదలవుతుందో తెలుసా? తెల్లవారుజామున నిద్ర లేవగానే సూర్య భగవానుడికి నమస్కరించుకోకుండా మా రోజు మొదలవ్వదు. తులసి కోట ముందు నిలబడి తులసమ్మకు పూజ చేయకుండా మా రోజు స్టార్ట్ అవ్వదు. ఆ తల్లికి పూజ చేసి నుదుటిన బొట్టు పెట్టుకుంటేనే మాకు ఆ రోజుకి సంపూర్ణత్వం లభిస్తుంది. రాత్రి పడుకునే ముందు భూతల్లికి నమస్కరించుకోవడం మా సంప్రదాయం. ఇక భగవద్గీత విషయానికి వస్తే ఆ పుస్తకాన్ని ఇంట్లో దాచుకోవడం కంటే అందులోని సారాంశాన్ని మన జీవితంలోకి తెచ్చుకోవడం ముఖ్యం. పరోపకారమే పరమార్థమని గీత చెప్పింది. కష్టంలో ఉన్న వారికి అన్నం పెట్టడం, తోచిన సహాయం చేయడం, అవసరంలో ఉన్న వారికి ఆదుకోవడం, మేము నిత్యం చేసే ఆ పనులే భగవద్గీతను నిజమైన నిదర్శనం. మీరు ఎప్పుడైనా ఒంటిమిట్ట వస్తే ఖచ్చితంగా నిత్యాన్న ప్రసాదాన్ని స్వీకరించండి. టీడీటీ వారు తీసుకున్న ఈ నిర్ణయాన్ని నిజంగా అభినందనీయం. ఇంతటి అద్భుతమైన సేవా కార్యక్రమాన్ని ప్లాన్ చేసిన వారికి, ప్రతిరోజు ఇక్కడ శ్రమిస్తున్న సిబ్బంది అందరికీ ధన్యవాదాలు. ఒంటిమిట్ట రాముడి దయ అందరిపై ఉండాలని కోరుకుంటూ మరో మంచి వీడియోతో కలుద్దాం. జై వీడియోలు మీకు నచ్చుతున్నాయని ఆశిస్తున్నాను. మరి నెక్స్ట్ నేను ఎక్కడికి వెళ్తున్నానో, ఏం చేయబోతున్నానో తెలియాలంటే వేచి చూడాలి.